హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు మరి ఒక గెస్ట్ సిహెచ్ సరోజిని. తన వయసు 68 సంవత్సరాలు. గత 17-18 సంవత్సరాల నుంచి డయాబెటీస్కి నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మరి వీరికి షుగర్ వచ్చి 20 ఏళ్ళు అవుతుంది. మరి 2020లో అంటే మన కోవిడ్ ఫస్ట్ వేవ్ వచ్చిన తర్వాత 2020 సెప్టెంబర్లో కుడికాలంతా కూడా నల్లబడిపోయి ఆల్మోస్ట్ చూస్తే మనకి గ్యాంగ్రీన్ అయిందేమో అని అనిపించింది. కంప్లీట్గా మోకాల నుంచి కింద వరకు బ్లాక్గా కారు నల్లగా కమిలిపోయి బ్లాక్ డిస్కలరేషన్తో ఓ చిన్న గాయంతో వచ్చారు. కోవిడ్ టైంలో వేరే ఊర్లో వైజాగ్లో వాళ్ళు స్ట్రక్ అయిపోవడం, అక్కడ దానికి ట్రీట్మెంట్ తీసుకొని చివరికి ఆ కాలంతా కూడా బాగా డ్యామేజ్ అయ్యి రావడం జరిగింది. మరి ఆ పరిస్థితిలో ఆ కాల్ని ఓపెన్ చేసి దానిలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ చెడు అంతా కూడా బయటికి డ్రైన్ చేయటం, మరి డయాబెటీస్ కంట్రోల్ చేసుకుంటూ రావటం, దానికి సంబంధించినటువంటి బ్లడ్ సర్క్యులేషన్ మెడికేషన్, ఇలా కంప్లీట్గా ఒక టీం వర్క్ లాగా చేయటం. మరి ఆ పరిస్థితిలో వచ్చినప్పుడు ఆవిడ ఆ కాలు అసలు నార్మల్ అవుతుందా లేదా, ఈ కాలుని తొలగించాల్సి వస్తుందా అనే ఒక భయాందోళనలో మరి తీసుకురావడం జరిగింది. మరి అప్పుడు దాదాపు ఒక 4 రోజులు హాస్పిటలైజేషన్ అయ్యి మరి దానికి పూర్తిగా ట్రీట్మెంట్ చేయించుకొని మరి కాలు ఈరోజు చూస్తే అసలు ఏమాత్రం పక్క రెండో కాలుకి దీనికి ఏమాత్రం డిఫరెన్స్ లేకుండా ఒకే కలర్లోకి రావడం. మరి తన పని ఈ 5-6 ఏళ్ల నుంచి కూడా తను చక్కగా చేసుకుంటూ మరి ఆరోగ్యంగా ఉన్నారు. మరి ఆ విషయం వారి మాటల్లోనే మనం విందాం. సరోజిని గారు, చెప్పండి, ఏం జరిగింది ఆ రోజు, ఏంటి? కాలు వైజాగ్ లో ఉండగా కాలు బాగా బరువెక్కి నీళ్లు కారుతున్నాయి. నీళ్లు కారుతుంటే హాస్పిటల్కి పోతే ఆయన తగిలిపోయాడు. బాగా మోపోయింది. మోపోయేటప్పటికి మన డాక్టర్ గారు, విజయవాడ డాక్టర్ గారి దగ్గరికి పోదామని రైతులే బయలుదేరి ఆ ఇంటికి వచ్చాం. ఆ ఇంటికి వస్తే ఆయన 12 గంటలకి కోసేసి క్లీన్ చేసి పట్టుకట్టి 4 రోజులు ఇక్కడే ఉన్నాం. ఇక్కడే ఉంటే రోజు బాగు చేస్తా చాలా ఇదైపోయింది. అయిపోయాక తగ్గుద్దేమో, అది తగ్గదాం మాకు భయం పుట్టింది. భయం పుట్టాక తగ్గుద్దులని డాక్టర్ గారు ధైర్యం చెప్పారు. అట్నే ఒక 4 రోజులు ఉన్నాం. శుభ్రంగా తగ్గిపోయి నాకు మామూలు కాలు అయిపోయి తిరుగుతున్నాను. నాకు ప్రశాంతంగానే ఉంది. డాక్టర్ గారు కూడా బాగా నాకు అక్కడ చేయన డాక్టర్ గారు, మంచి డాక్టర్ గారు మాకు దొరికాడు. ఈ కాలు తగ్గిపోయింది అని చెప్పుకుంటున్నాం. బొమ్మలు చూస్తే ఎవరైనా కానీ జనరల్ గా అది చాలా మీరు కూడా చూసుకోవచ్చు అండి. డాక్టర్ గారు మంచివాడు, మీకు పర్వాలేదు, వచ్చి చూసుకోవచ్చు. నేను చూసుకున్నాను, నా కాలు తగ్గిపోయింది. ఓకే సరోజిని గారు, థ్యాంక్ యూ. కాళ్ళ గురించి రెగ్యులర్ గా జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే కాలు ఒకసారి గాయమైంది అంటే ఎప్పటికప్పుడు మళ్ళీ చిన్న దెబ్బలు తగిలినా అది ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకొని ప్రతిరోజు కూడా కాళ్ళ విషయంలో ఎటువంటి అశ్రద్ధ లేకుండా మనం ముఖాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నామో అంత జాగ్రత్తగా కాళ్ళను చూసుకోవాలి. థ్యాంక్ యూ.